Hello, viewers and dear class 9 students. Happy morning and greetings to you all from our exclusive English and educational updates. Well, in this short video, we will be exploring our AP CBSE Class 9 Unit 1, and the title of the lesson is The Fun They Had, written by Isaac Asimov. సో ఈరోజు వీడియోలో మనము 9th క్లాస్ సిబిఎస్ఈ యూనిట్ 1 గురించి తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క వీడియోలో మనం రైటర్ గురించి, క్యారెక్టర్స్ గురించి, థీమ్ గురించి, మెసేజ్ ఆఫ్ ద టెక్స్ట్ గురించి, తర్వాత ఒపీనియన్స్ ఆఫ్ ది టామీ అండ్ మార్జీ. అట్ ద సేమ్ టైమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో we will also provide you the textual questions and answers. So dear viewers, are you ready? So we will be commencing our CBS syllabus. It is found a bit difficult, but we need to integrate technology plus traditional classroom teaching so that we can make use of the best technological teaching trends. So dear viewers, are you ready? Let's get started. First, the title of the story is The Fun They Had, written by Isaac Asimov. Please underline this word and look at the pronunciation. ISAAC. Isaac Asimov. The Fun They Had. The story we will be going through or we will be reading is set in the future. సో ఈ యొక్క స్టోరీ అనేది ఫ్యూచర్లో సెట్ చేయబడి ఉంది. ఆ ఇయర్ కూడా మనకి 2157 అని మనకి రాయబడి ఉంది. వెన్ ద బుక్స్ అండ్ ద స్కూల్స్ యాజ్ వీ నౌ నో దెమ్ విల్ పర్హాప్స్ డు నాట్ ఎగ్జిస్ట్. సో మనం ప్రస్తుతం ఉన్న పాఠశాలలు, ఉన్న సౌకర్యాలు, వాటి యొక్క వ్యవహార యొక్క తీరు, నిర్వహించే తీరు మొత్తము డిస్మాంటిల్ అయిపోతుంది. ఫ్యూచర్ స్కూల్ అనేది కంప్లీట్లీ అన్ఇమాజినబుల్ అని మనం తెలుసుకోబోతున్నాం. హౌ విల్ చిల్డ్రన్ స్టడీ దెన్? మరి అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో రాబోయే తరాలకి ఎలాంటి స్కూల్ వాతావరణం ఉంటుంది? అండ్ మై డియర్ వ్యూయర్స్, ఆల్రెడీ మనము డ్యూ టు corona crisis, educational crisis and learning poverty, we already have got some kind of experience in terms of this digital learning or e-learning or virtual learning. Yes or no, dear viewers? So మనము 2157ని 2019 2023 మధ్యలో 40% ఎక్స్పీరియన్స్ అయినాము. మరి ఈ స్టోరీ రాసినప్పుడు మన ఐజాక్ అసిమోవ్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ద డయాగ్రామ్ బిలో మే గివ్ యూ సమ్ ఐడియాస్. సో ఈ యొక్క డయాగ్రామ్లో కొన్ని ఐడియాస్ వస్తాయి. స్కూల్స్ ఆఫ్ ద ఫ్యూచర్ ఎలా ఉంటాయంటే లెర్నింగ్ త్రూ కంప్యూటర్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్ అంటే ఇంట్లోనే కూర్చొని టెక్నికల్ గ్యాడ్జెట్స్, ఆల్ డిజిటల్ టూల్స్తో అభ్యసనం చేయడం, రోబోటిక్ వే ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. స్కూల్స్ ఆఫ్ ద ఫ్యూచర్లో టెక్స్ట్ మూవ్ అవ్వడం, మూవింగ్ ఈ టెక్స్ట్ అంటాం. సో ఈ యొక్క మనకి తెలుసు, ఇప్పుడు మనకి ఫేజ్ 1 నాడు నేడు స్కూల్స్లో ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ కూడా వచ్చాయి. మూవింగ్ ఈ టెక్స్ట్, 3D షేప్స్, ఆల్ యానిమేటెడ్ గ్రాఫిక్స్లో కూడా మనం వాడుతున్నాం. సో ఈ యొక్క పిక్చర్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ యొక్క టోటల్ స్టోరీ యొక్క సెట్టింగ్ని మనము ఒక ప్రీ రీడింగ్ కింద తీసుకుంటున్నాం. సో నౌ దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ది lesson, The Fun They Had. So dear viewers, are you all with me? Please don't get disconnected until I complete, and please do have patience till the completion of the entire story. So let us now look at the characters. So ఇందులో ఉన్న పాత్రలు, number 1 Margie. Please understand the pronunciation. It is not Margie, it is Margie. I say it again, Margie, Margie. Margie is an 11 years old girl who hates school. So what kind of girl is she? She is an 11 years old girl who hates schooling. Now the kind of school that she is experiencing, she doesn't like at all. Now let's go to her brother, Tommy. Tommy is 13 years old boy. So she is 11 years old and he is 13 years old boy. And Mrs. Jones, Margie's mother, mechanical teacher,
He teaches to Margie and Tommy. He taught them in different subjects and he works on the television screen. సో టీవీ స్మార్ట్ టీవీ ద్వారా ల్యాప్టాప్స్ ద్వారా జూమ్ తర్వాత మనకి వెబ్ఎక్స్ ఇలాంటి యాప్స్ ద్వారా టీచ్ చేస్తున్న వ్యక్తిని మెకానికల్ టీచర్ అంటాం. సో ఇక్కడ హీ టీచర్స్ అని ఉండాలి. ఇక్కడ హీ ప్లస్ టీచర్స్ సింగులర్ అండ్ వర్బ్ కాంటెక్స్. సో టామీ, టీచర్, మిసెస్ జోన్ అండ్ మార్జీ. సో డియర్ వ్యూయర్స్, 9th క్లాస్ స్టూడెంట్స్కి ఓవరాల్గా క్యారెక్టర్స్ని మనము ఇంట్రడ్యూస్ చేసాం. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద మోటివేషనల్ స్టేజ్. మైండ్ మ్యాప్ ద్వారా మనము కొన్ని వర్డ్స్ని ఈ విధంగా ఎలిసిట్ చేయవచ్చు. సో ఇక్కడ మనకు మధ్యలో ద ఫన్ దే హ్యాడ్, ఐజాక్ అసిమోవ్ 1951 అనే బ్రాకెట్స్లో రాసి మనం కొన్ని పాయింట్స్ని సేకరించవచ్చు. సో ఇక్కడ మార్జీ May 17th, 2157 wrote Tommy found and read a real book అని చెప్పవచ్చు. రియల్ బుక్స్ అంటే పేపర్ పేజెస్, ఓల్డ్ వర్డ్స్ స్టాండ్ స్టిల్, మూవ్ అవ్వకుండా స్టేబుల్గా ఉండడము. టెక్స్ట్ బుక్స్ అన్ని టెలి బుక్స్గా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉండడము. స్క్రీన్ రీడింగ్, వర్డ్స్ ఆల్వేస్ మూవ్. టామీ ఫౌండ్ ఇన్ ద అటిక్. సో అటిక్లో ఆ ఓల్డ్ బుక్ని కనుక్కున్నాడు. ఓల్డ్ స్కూల్ సెంచరీస్ అగో. సో ఈ విధంగా మనం దీనికి ప్యారలల్గా స్కూల్ 2157లో ఎలా ఉంటుందంటే మెకానికల్ టీచర్స్, బిగ్ బ్లాక్ అగ్లీ షేప్, రోబో బిగ్ స్క్రీన్, ప్రైవేట్ పర్సనలైజ్డ్గా ఉంటుంది, 1-to-1 కైండ్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది, అండ్ ద లర్నింగ్ అండ్ ద టీచింగ్ హ్యాపెన్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ హోమ్స్ అని చెప్పవచ్చు. సో ఓల్డ్ స్కూల్ వస్తే సెంచరీస్ అగో, మెనీ కిడ్స్, టీచర్స్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ మెన్. సో జెండర్లో ఇక్కడ మెన్ టీచర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. అండ్ మార్జీ ప్రకారం ఓల్డ్ స్కూల్ వాజ్ ఫన్. దే యూస్ టు హెల్ప్ ఈచ్ అదర్, వాక్ టుగెదర్, లాఫ్ టుగెదర్ అండ్ షౌట్ టుగెదర్. ఇలాంటి ఫన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా మనం ఒక 5 minutesని వొకాబులరీని ఎలిసిట్ చేసి మనం మెయిన్ కాంటెక్స్ట్లోకి వెళ్ళవచ్చు. సో డియర్ వ్యూయర్స్, సో నేను చెప్పేదంతా మీకు ఒక 4-5 పీరియడ్స్లో చెప్పేదానంతా ఒక పీరియడ్లో ఈ విధంగా సమ్మరీని తెలుసుకుంటే యూ కెన్ హ్యావ్ ఏ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్ ఆన్ యువర్ ఓన్ ఇండిపెండెంట్లీ అండ్ అటానమస్లీ. సో డియర్ వ్యూయర్స్, లుక్ అట్ ద స్క్రీన్. సో మనం May 17, 2157 డియర్ డైరీ, ఇక్కడ DIARY, టుడే టామీ ఫౌండ్ ఏ బుక్ అని ఒక చిన్న టెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ అవుతా ఉంది. ద స్టోరీ స్టార్ట్స్ ఆన్ May 17th, 2157. Margie wrote on her diary, today Tommy found a real book. It was very old book. Describe chesta undi. Margie's grandfather said once that when he was a little boy, his grandfather told him that there was a time when all stories, lessons and news were printed on a paper. So ఇది మనకి we are setting the platform for the entire text and the story. సో మార్జీస్ గ్రాండ్ ఫాదర్ ఒకసారి అన్నాడు అనమాట, మా సమయంలో మేము ఓల్డెన్ డేస్లో స్టోరీసు, న్యూస్ పేపర్స్ అన్నీ ఒక పేపర్లో ఉండేది మాత్రం, కానీ స్క్రీన్ పైన కానీ మొబైల్ కానీ ఉండేది కదా చెప్తున్నాం. సో ఈ కాంటెక్స్ట్ మనం తీసుకుని ఒక 3 slides దీన్ని స్టోరీ బోర్డ్స్ అంటాము. ఈ 3 slides మీకు టోటల్ కాన్సెప్ట్ అనేది మ్యాప్ అవుతుంది. టామీ స్టేడ్ అట్ హర్ ఐస్, అదేకంగా చూస్తూ, బికాజ్ ఇట్స్ నాట్ అవర్ కైండ్ ఆఫ్ స్కూల్, ఇది మనలాంటి స్కూల్ కాదు మిస్ మార్జీ, దిస్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ దట్ దే హ్యాడ్ hundreds and 100 years ago. అలా చాలా సంవత్సరాల కిందట, వందల సంవత్సరాల కిందట ఇలాంటి స్కూల్ ఉండేది. హీ అండర్లైన్ ద వర్డ్ కేర్ఫుల్లీ, సెంచురీస్ అగో. ఆ రియల్ బుక్ ఓల్డ్ బుక్లో సెంచురీస్ అగో అనేది సంవత్సరాలు, అంటే ఇక్కడ సెంచురీస్ మీన్స్ 100 years ago అనే కాంటెక్స్ట్ని హైలైట్ చేశాడు. టామీ స్క్రీమ్డ్ విత్ లాఫ్టర్, బిగ్గరగా నవ్వుతూ, ఓ మార్జీ, యు డోంట్ మచ్, ద టీచర్స్ డింట్ లివ్ ఇన్ ద హౌస్. వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు. దే హ్యాడ్ ఎ స్పెషల్ బిల్డింగ్, అంటే ఎలా ఉండేదంటే ఒక సపరేట్ పాఠశాల భవనం అనేది ఉండేది. అండ్ ఆల్ ద కిడ్స్ వెంట్ దేర్, అందరూ పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకునేవాళ్ళు. అండ్ ఆల్ ద కిడ్స్ లెర్న్ ద సేమ్ థింగ్, అందరికీ ఉపాధ్యాయుడు ఒకే అంశాన్ని సమానంగా చెప్తూ ఉండేవాడు. అలాంటి టీచింగ్, లెర్నింగ్ అండ్ స్కూల్ బిల్డింగ్లో ఫార్మల్గా జరిగేదని ఆ ఏజ్ గ్రూపులందరూ ఒకటే చెప్తున్నారు.
జరుగుతున్నప్పుడు, హే మార్జీ, డిడ్ యూ చెక్ ద టైమ్, యువర్ టీచర్ ఈజ్ వెయిటింగ్. వెంటనే వాళ్ళ అలర్ట్ చేసింది, యువర్ టీచర్ ఈజ్ వెయిటింగ్, ప్లీజ్ అటెండ్ ద క్లాస్ అని షౌట్ చేసింది. ఓ మై గాడ్ మామ్, నాట్ ఎట్, దే వర్ నాట్ ఈవెన్ ఆఫ్ ఫినిష్డ్. సో ఆ బుక్ చదువుతున్నాం, ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. మార్జీస్ మదర్ కాల్డ్, మార్జీ, మార్జీ, స్కూల్. మార్జీ లుక్డ్ అప్, నాట్ ఎట్ మామా అని రిప్లై ఇచ్చింది. Then Margie was thinking about how the kids must have loved it in the olden days. So పాతకాలంలో స్కూల్స్ ఎంతో ఇష్టపడేవాళ్ళు అని మార్జీ అనుకుంటాం. She was thinking about the fun they had. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. She was thinking about the fun they had. So the fun they had అంటే the kind of affection, the kind of games, the kind of emotion, the kind of sharing and caring they used to have in the olden days అని మార్చి థింక్ చేస్తా ఉంది. హోంవర్క్, ఇన్పుట్, ఇదంతా రోబోటిక్ మెకానికల్ లైఫ్ అనేది చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇట్లా ఒకసారి చెవులు పట్టుకొని బిగ్గరగా ఏడుస్తాము మార్చి. సో నా ఇప్పుడు మన ఈ కాంటెక్స్తో ఈ యొక్క ఐజాక్ అసిమో గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎందుకు ఈయన ఈ విధంగా రాశాడు. ఐజాక్ అసిమో వాజ్ ఆల్సో నోన్ ఫర్ రైటింగ్ బుక్స్ అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్. చాలా విషయాలపైన రాశాడు. సైన్స్, ఫిక్షను, టాపిక్స్, ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రము, జీవశాస్త్రము, మ్యాథమెటిక్స్, రిలీజియన్, మతము, లిటరరీ బయోగ్రఫీ, సో సాహిత్యంలో బయోగ్రఫీస్ రాయడము, చాలా విషయాలు, హ్యూమన్ బాడీ, అసిమోస్ గైడ్ టు ద బైబిల్ గురించి కూడా మనము ఈ యొక్క ఐజాక్ అసిమో గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలుసు. సో మనము ఈ యొక్క టెక్స్ట్ని తెలుసుకునే ముందు ప్రీవియస్ నాలెడ్జ్ని ఎలా టెస్ట్ చేయాలి. సో మనం ఒక ప్రశ్నలు కొన్ని రాస్తే బోర్డు పైన ఆటోమేటిక్గా పిల్లలు దే మే ఏబుల్ టు రెస్పాండ్. సో వాట్ కైండ్ ఆఫ్ స్కూల్ వుడ్ యూ వాంట్ హ్యావ్ ఇన్ ద ఫ్యూచర్. సో పిల్లలు మీకు ఎలాంటి స్కూల్ కావాలి ఫ్యూచర్లో, ఇదే స్కూల్ ఇలానే ఉంటే బాగుంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటే బాగుంటుందా అని మనం కొన్ని పాయింట్స్ రావచ్చు. హౌ మచ్ విల్ ద కంప్యూటర్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో భవిష్యత్తులో కంప్యూటర్స్ యొక్క యూసేజ్, కంప్యూటర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండొచ్చు, ఇది ఒక క్వశ్చన్. విల్ యూ ఫీల్ మోర్ హ్యాపీ ఇన్ ఏ మోర్ డెవలప్డ్ హైటెక్ సొసైటీ అండ్ వై నాట్. సో ఈ విధంగా టీచర్స్ పాఠశాల రాకోకుండా మీకు అన్ని కంప్యూటర్స్ ద్వారా, ల్యాప్టాప్స్ ద్వారా, బైజూస్ ట్యాబ్ ద్వారా అన్నీ చెప్పుకుంటూ పోతే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా, సాడ్గా ఫీల్ అవుతారా? హైటెక్ సొసైటీ కావాలా, జీరోటెక్ సొసైటీ కావాలా అని కొన్ని ప్రశ్నలు వేయొచ్చు. సో మనం ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ స్కూల్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ స్కూల్ అని హెడ్డింగ్ రాసి ద బేసిక్ డిఫరెన్సెస్ని మనం రాబట్టవచ్చు. సో మెటీరియల్స్, రియల్ బుక్, ప్రింటెడ్ పేపర్స్, ఎల్లో. ఫ్యూచర్ స్కూల్ టెలి ఈ బుక్, అమెజాన్ బుక్ అండ్ స్క్రీన్ బేస్డ్ రీడింగ్ అండ్ మొబైల్ రీడింగ్ అండ్ ట్యాబ్ రీడింగ్ ఇలాంటివి మనం తీసుకోవాలి. టీచర్స్ ప్రజెంట్ స్కూల్లో ఈ విధంగా హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది, హ్యాండ్స్ రైట్ చేస్తూ పాయింట్స్ని ఎలిసిట్ చేస్తూ ఇంటరాక్టివ్ మోడ్లో వెళ్తుంటారు. కానీ రోబోటిక్ లైఫ్ వస్తే ఈ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్తున్నారు. సో ఇన్ని కొన్ని పాయింట్స్ని క్లాస్ రూమ్స్, మెటీరియల్స్, టీచర్స్, ప్రజెంట్ స్కూల్, ఫ్యూచర్ స్కూల్లో డిఫరెన్సెస్ తెలుసు. తర్వాత హోంవర్క్, టెస్ట్ ప్రజెంట్ స్కూల్లో ఎలా ఉంది, ఫ్యూచర్ టెస్ట్ ఎలా ఉంది. ఎస్ఏ రైటింగ్, ఎగ్జామ్ పేపర్ బేస్డ్ రైటింగ్ ఉంటుంది. మనం ఆన్లైన్లోనే పేపర్ రాయడము, టైప్ చేయడము, ఆన్సర్స్ ఇవ్వడం, మార్కులు ఇవ్వడము, తర్వాత చూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ స్కూల్కి, ఓల్డ్ క్లాస్ రూమ్కి ఉన్న డిఫరెన్సెస్. పిక్చర్స్ని సేకరించి ఈ విధంగా మనం ఓపెన్ చేయవచ్చు. నా ఆథర్ గురించి ఆల్రెడీ మేము డిస్కస్ చేసాము. సో ఈయన జనవరి 2, 1920 రష్యాలో జన్మించాడు. 72 years 1992 హార్ట్ అండ్ కిడ్ ఫెయిల్యూర్ ద్వారా ఏప్రిల్ 6th న్యూయార్క్లో ఆయన ఈ హ్యాడ్ హిస్ లాస్ట్ బ్రీత్, చివరి శ్వాస వదిలాడు. సో ఇక్కడ మనకి ఫ్యూచర్ ఆఫ్ స్కూల్స్లో ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ ద్వారా లర్నింగ్ త్రూ కంప్యూటర్స్, వర్చువల్ క్లాస్ రూమ్, రోబోటిక్ టీచర్, మూవింగ్ ఈ టెక్స్ట్ అని ఫ్యూచర్ స్కూల్ తీసుకెళ్ళవచ్చు. సో ఇప్పుడు మనం థీమ్ ఆఫ్ ద స్టోరీ, ద ప్రజెంట్ స్టోరీ అన్ఫోల్డ్స్ ద పిక్చర్ ఆఫ్ ఫ్యూచర్ స్కూల్స్ వేర్ ద మెకానికల్ టీచర్ విల్ టీచ్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద బుక్స్ విల్ బి మీనింగ్లెస్. సో భవిష్యత్తులో విద్య ఎలా ఉంటుందంటే ఒక యాంత్రిక ఉపాధ్యాయుడు టీచ్ చేస్తూ ఉంటాడు అండ్ స్టూడెంట్స్ అండ్ బుక్స్ చాలా లైఫ్లెస్గా, జీవం లేకుండా ఉండొచ్చు. యాక్చువల్లీ ద స్టూడెంట్స్ విల్ లెర్న్ ఓన్లీ ఫ్రమ్ ద ఈ బుక్స్. ఎలక్ట్రానిక్ బుక్స్ ఫామ్లో మాత్రమే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇంటర్నెట్ విల్ హ్యావ్ వైడ్ అప్లికేషన్స్. సో అంతర్జాలాన్ని ఎక్కువ ఉపయోగించి ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నాము. దీని యొక్క చాట్ జీపీటీ కానీ, గూగుల్ కానీ, డిఫరెంట్ డిజిటల్ టూల్స్ని ఇంకా ఎక్కువ
ఉపయోగించుకునే అవకాశం ఉందని మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు. హార్డ్ బుక్స్ అనేటివి ఉండవు, లైబ్రరీలో మాత్రమే ఉంటాయి. ఫ్యూచర్ స్కూల్ అంతా ప్రజెంట్ స్కూల్కి ఓల్డ్ స్కూల్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని ఈ యొక్క స్టోరీ ద్వారా మనము కంప్యూటరైజ్డ్ అయిపోతుంది, చాలా వింతగా సోషల్ ఇంటరాక్షన్ అంటే సామాజిక అనుబంధాలు అనేవి లేకోకుండా పోతున్నాయని ఈ యొక్క స్టోరీ థీమ్ అనేది చెప్తుంది. సో ఈ యొక్క సమ్మరీని మనము ఇంట్రడక్షను, రియల్ బుక్, మార్జీస్ హేట్రెడ్ ఫర్ స్కూల్, టామీస్ ఒపీనియన్ అబౌట్ ద స్కూల్, మార్జీస్ ఒపీనియన్ అబౌట్ ద ఓల్డ్ స్కూల్, ఈ విధంగా 5 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పోజిషను, రైజింగ్ యాక్షను, ఫాలింగ్ యాక్షన్, ఇక్కడ 3 రకాలుగా మనం డివైడ్ చేసి ఈ యొక్క లెసన్ని ట్రాన్సాక్ట్ చేయవచ్చు. సో టామీ ఫౌండ్ ఏ రియల్ బుక్ అండ్ వాజ్ రీడింగ్ ఇట్ when the Margie came to see. She wonders why there is a book about the school. They start reading and see it's about the school and the teachers in the olden days. Rising action ఏంటంటే they start reading and Margie behind reading over him. Margie asks why the teachers are so weird, చాలా వింతగా, the men can't be as smart అని యాక్షన్ రైజ్ చేస్తుంది. ఫాలింగ్ యాక్షన్ అంటే మా అమ్మ పిలుస్తుంది, మార్జీ కోపంగా గట్టిగా వస్తుంది, ఇంకా వెయిట్ చేయి, నాట్ నౌ అని బిగ్గరగా వస్తుంది. షీ వాంట్స్ టు ఫినిష్ ద బుక్, ఎందుకంటే ఆ యొక్క రియల్ బుక్ని చదవాలని టామీ నుంచి బారో చేస్తుంది. ఈ విధంగా మనం సమ్మరీని సెట్ చేయవచ్చు. సో ఇంట్రడక్షన్లో దిస్ స్టోరీ డీల్స్ విత్ ద బాయ్ అండ్ ఎ గర్ల్, టామీ అండ్ మార్జీ. దే ఫౌండ్ అవుట్ సంథింగ్ అబౌట్ ద స్కూల్ ఆఫ్ పాస్ట్. గతంలో స్కూల్ ఎలా ఉండేది. సో 17th May 2157, Tommy, a 13-year-old boy, finds this real book in the attic which has been printed on a paper. Tommy and Margie both take a look at it. ఇది ఇద్దరు కలిసి ఆ బుక్ చదువుతాం అన్నమాట. ద రియల్ బుక్ ఈ విధంగా మనకి టీవీ స్క్రీన్ ఎల్లో క్రింక్లీ. సో ఈ యొక్క ఇది డిజిటల్ ఈ స్క్రీన్ అంటాము, ఇది రియల్ హార్డ్ బుక్ రీడింగ్ అంటాం. సో గతంలో ఈ విధంగా టెక్స్ట్ని మనం చదవాలి, ఇప్పుడు స్క్రీన్ పైన టెక్స్ట్ మూవ్ అవుతూ మనం చదువుతాం. సో ఎందుకు మార్జీస్కి స్కూల్ అంటే ఇష్టం లేదు. టామీ సేస్ దట్ ద బుక్ ఈజ్ అబౌట్ ద స్కూల్ బట్ మార్జీ హేట్స్ స్కూల్ అండ్ షీ డస్ నాట్ అండర్స్టాండ్ వై సమ్వన్ వుడ్ రైట్ అబౌట్ ఇట్ అని చెప్తుంది. సో ఇక్కడ మీరు టామీ అండ్ మార్జీ పిక్చర్స్ ద్వారా దీన్ని కనుగొనవచ్చు. సో షీఈ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ లెర్నింగ్ జాగ్రఫీ ఫ్రమ్ హర్ మెకానికల్ టీచర్. సో బ్లాక్ అండ్ లార్జ్ ఆ స్క్రీన్ పైన ఇట్ టీచర్స్ ద స్టూడెంట్స్, గివ్స్ దెమ్ ఎక్సర్సైజ్ అండ్ ఆస్ ద కమ్. సో మెకానికల్గా అనిపించింది ఆ జాగ్రఫీ లెసన్స్. ఇట్ వర్క్స్ ఫ్రమ్ ఇన్ ఎ స్పెషల్ రూమ్ ఇన్ అవర్ ఓన్ హౌస్. ఆమె ఇంట్లో తమ బెడ్రూమ్లో కూర్చొని లర్నింగ్ చేయడం అనేది చాలా వియర్డ్గా అనిపించింది. ఇట్ కెన్ క్యాలిక్యులేట్ మార్క్స్ ఇన్ నో టైమ్. సో ఏదైనా టెస్ట్ రాస్తే వెంటనే రిజల్ట్ వస్తుంది. మార్జీ హేట్స్ టు స్లాట్ వేర్ షీ హ్యాస్ టు ఇన్సర్ట్ హర్ హోంవర్క్ అండ్ టెస్ట్ పేపర్స్. సో ఈ విధంగా మీరు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంది. జాగ్రఫీ సెక్టార్ గురించి, మన యొక్క కంట్రీ ఇన్స్పెక్టర్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తుంది. సో షీ హోప్ దట్ హర్ మెకానికల్ టీచర్ వుడ్ బి టేకెన్ అవే ఫర్ లాంగర్ టైమ్ లైక్ టామీస్ హిస్ హిస్టరీ సెక్టార్ బ్లాంక్డ్ అవుట్ కంప్లీట్లీ. ఈ విధంగా మెకానికల్ టీచర్ని హేట్ చేస్తూ ఎక్కడికైనా పోయింటే బాగుండు అని అనుకుంటుంది. సో టామీస్ ఒపీనియన్ అబౌట్ ద స్కూల్. టామీ ప్రకారంగా టైప్ ఆఫ్ స్కూల్ ఆఫ్ సెంచరీస్ అగో, he finds that students in the past had a real man, real teacher, boys and girls co-education ఉండేది. ఇట్ వాజ్ మ్యాన్ చెప్తూ ఉండేవాడని తన యొక్క రియల్ బుక్ ద్వారా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాడు. హీ గేవ్ దెమ్ హోంవర్క్ అండ్ ఆస్క్డ్ క్వశ్చన్స్. దే హ్యాడ్ ఎ స్పెషల్ బిల్డింగ్ అండ్ చిల్డ్రన్ వెంట్ టు స్కూల్. ఆల్ ఆఫ్ దెమ్ లెర్న్డ్ ద సేమ్ థింగ్స్ అని టామీస్ ఒపీనియన్ చెప్తున్నాడు. మార్జీస్ ఒపీనియన్. ఫస్ట్ షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ హౌ ఎ రియల్ మ్యాన్ కుడ్ బి ఎ టీచర్, నాట్ కుడ్ షీ అండర్స్టాండ్ హౌ ఎవ్రీ స్టూడెంట్ వర్ టాట్ ద సేమ్ థింగ్స్. సో ఏ విధంగా డిఫరెన్సెస్ ఉంటాయి, వైయక్తిక భేదాలు ఉంటాయి, కానీ అందరికీ అదే ఒకే పాఠం ఎలా చెప్పేవాళ్ళని వండర్గా ఫీల్ అవుతుంది. హర్ మదర్ సేస్ దట్ ఎడ్యుకేషన్ మస్ట్ ఫిట్ ఈచ్ చైల్డ్స్ మైండ్ అని కన్విన్సింగ్గా చెప్తుంది. బట్ ఇన్ హర్ ఒపీనియన్ దో స్కూల్స్ వర్ ఫన్నీ అండ్ షీ వాంట్స్ టు రీడ్ మోర్ అబౌట్ దెమ్. సో అది చాలా ఫన్నీగా అనిపించింది, కానీ తెలుసుకోవాలనిపించింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మార్జీ అండ్ టామీ ఫర్ స్కూల్. మార్జ్ goes into her classroom in a house where the mechanical teacher stands. So robot. It is already waiting because the lessons were always regular hours. She thinks about the old schools and the fun they had. So main points వచ్చేసరికి టామీ రియల్ బుక్ చూడడము, యాక్టిక్లో కనుక్కోవడము, అది ప్రింటెడ్ పేపర్స్గా ఉండడము. మార్జీస్ గ్రాండ్ ప్రకారము అన్ని స్టోరీస్ బుక్స్ ప్రింటెడ్ పేపర్లో ఉంటాయి. టామీ ఏమనుకుంటాడంటే ఇది చాలా టైం వేస్ట్ ఇది చదవడం అనేది. టామీ థింక్స్ టీవీ స్క్రీన్స్ ఆర్ బెటర్.
మార్జీ ఏమనుకుంటుంది, ప్రాబ్లమ్స్ అబౌట్ లర్నింగ్ జాగ్రఫీ. సో ఇక భూగోళ శాస్త్రము ఇవి నేర్చుకోవడము యాంత్రిక ఉపాధ్యాయుల నుంచి అండ్ కంట్రీ ఇన్స్పెక్టర్ గురించి తన యొక్క పాయింట్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మార్జీకి హోంవర్క్ చేయడం అంటే చాలా అయిష్టము, ద్వేషము. ద కంట్రీ ఇన్స్పెక్టర్ సేస్ మార్జీస్ ప్రోగ్రెస్ ఈజ్ సాటిస్ఫాక్టరీ అని చెప్తారు. సో మెయిన్ పాయింట్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. సో వన్ బై వన్ మీరు ఒక పాయింట్ నోట్ చేసుకుని చెప్పవచ్చు. సో వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద స్టోరీ? ద ఆథర్స్ మెసేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద వార్నింగ్ అగేన్స్ట్ ద dangers of computerized homeschooling, which deprives the children of the benefits of the personal interaction between the students and the teachers, which help them to develop main social skills. సో ఈ రోజుల్లో జ్ఞానం అనేది సామాజికంగా ఒక పాఠశాల సముదాయంలో లేదా ఒక సొసైటీలో హ్యూమన్ అంటే ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా జరగాలని చెప్తున్నాడు. ఈ విధంగా డేంజర్ అంటే రాబోయే రోజుల్లో హోమ్ బేస్డ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. ఇది పర్సనల్ గ్రోత్కి, వ్యక్తిగత అభివృద్ధికి, తర్వాత ఇంటరాక్షన్స్కి స్కోప్ లేకుండా చేస్తుందని మనకి మెసేజ్ ఇస్తున్నారు. సో ఎందుకు ఈ యొక్క టైటిల్ ఇచ్చారంటే ద ఫన్ దే హ్యాడ్, టామీ అండ్ మార్జీ ఫైండ్ అన్ ఓల్డ్ బుక్ అండ్ లెర్న్ హౌ ద స్కూల్స్ వర్ డిఫరెంట్ ఇన్ ద పాస్ట్ ఫ్రమ్ దేర్ ప్రజెంట్ అండ్ హౌ మచ్ ద ఫన్ ద చిల్డ్రన్ యూస్ టు హ్యావ్ డ్యూరింగ్ ద స్కూలింగ్ పీరియడ్. సో ఇట్ ఆల్సో గివ్స్ as a glimpse ఆఫ్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. సో ఇది మనకి ఫ్యూచర్ మెసేజ్ ఇస్తుంది. మైండ్ మ్యాప్ చేస్తున్నాం, క్యారెక్టర్ చెప్తున్నాము. సో ఇప్పుడు మీరు టెక్స్టువల్ క్వశ్చన్స్ని నోట్స్లో రాసుకోండి. ఇవి క్వశ్చన్స్, ఇవి ఆన్సర్స్ అన్నమాట. సో ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ యొక్క లెసన్ సంబంధించి కంప్లీట్ నోట్స్, క్యారెక్టర్స్, థీము, తర్వాత మెయిన్ పాయింట్స్, మెసేజ్ అన్నీ మీరు ఒకసారి మైండ్లో పెట్టుకుంటే మీరు రాబోయే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1కి ఈజీగా స్కోర్ చేయవచ్చు. So wish you all happy learning and keep learning. Please do subscribe and encourage for more CBSE lessons. Have a great day ahead, my dear friends.